హాయ్ అండి. నార్మల్ పాదంతో అది కూడా ఇన్విజిబుల్ పైపింగ్ సారీలో వచ్చిన క్లాత్తో ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే నేను సారీలో వచ్చిన క్లాత్ని ఇలా స్ట్రైట్ గా తీసుకున్నాను. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ తీసుకుని స్టార్టింగ్ లో ఒక నాట్ అయితే వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ మనకి సూదికిని పాదంకి మధ్యలో చిన్న గ్యాప్ అయితే ఉంటుంది. ఆ గ్యాప్ లోని థ్రెడ్ వచ్చినట్టుగా పెట్టుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా వస్తుంది. ఇక్కడ మనం చేతితో సెట్ చేసుకోవాలన్నమాట. మొత్తం అంతా చూసారు కదా, నాకు బ్యాగ్ నుండి ఎంత నీట్ గా వస్తుందో. ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే నీట్ గా కటింగ్ చేసుకోవాలి. ఆ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నార్మల్ గా బ్లౌజ్ కి హెమ్మింగ్ వేసేటప్పుడు ఏ విధంగా అయితే క్రాస్ పీసులు తీసుకుంటామో ఆ విధంగా క్రాస్ పీసులు తీసుకొని ఇలా అటాచ్ చేసుకుని ఉంచుకోవాలి. ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కుట్టేసిన బ్లౌజ్ మీద ముందుగా రెడీ చేసి పైపింగ్ అదే విధంగా క్రాస్ పీసులు ఇలా పెట్టుకోవాలన్నమాట, ఒకదాని మీద ఒకటి. ఫస్ట్ ఏమో పైపింగ్ పీస్ ఉంది కదా, అది వచ్చేటట్లుగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని కుట్టేటప్పుడు పైపింగ్ పక్క నుండి స్టిచ్ వచ్చేటట్లుగా చూసుకోవాలి. పైపింగ్ క్లాత్ మీదకి మాత్రం వెళ్ళిపోకూడదు. అంటే పైపింగ్ ఆల్రెడీ థ్రెడ్ పైపింగ్ చేసి ఉన్నాం కదా, దాని మీదకి కాకుండా దాని పక్క నుండే స్టిచ్ పడేటట్లుగా వేసుకుంటూ రావాలన్నమాట. మనం ఫింగర్స్ తోని అనుకుంటూ కుట్టామంటే తెలిసిపోతుంది. ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, బ్యాక్ సైడ్ లో దగ్గరగా టక్స్ అయితే పెట్టుకోవాలి. మొత్తం అంతా కూడా ఇలా దగ్గర ఒక 2 ఇంచెస్ కి ఒక టక్ లా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా టక్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం హెమ్మింగ్ చేయడానికి ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసి కుడతామో ఆ విధంగా అయితే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇలా లోపలికి క్లాత్ కొంచెం ఫోల్డ్ చేసి పై నుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ స్టిచ్ అన్నది కరెక్ట్ గా మనం హెమ్మింగ్ చేసి ఉన్నాం కదా, దాని పక్క నుండి వచ్చేటట్లుగా చూసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ వేసిన తర్వాత బ్యాక్ సైడ్ లో మనకి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంటుంది. ఇలా రివర్స్ తిప్పి వీడియోలో చూపించే విధంగా క్లాత్ ని పైకి అనుకొని కట్ చేసామంటే ఈజీగా మొత్తం అంతా కటింగ్ అయిపోతుంది. ఇలా కట్ చేసాం కదా, ఇలా కట్ చేసిన తర్వాత లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని మొత్తం అంతా కూడా పైపింగ్ ఒక్కటే వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత నీట్ గా వస్తుందో నాకు పైపింగ్ అయితే. సో ఈ పైపింగ్ పక్క నుండి ఒక స్టిచ్ అన్నది వేసుకోవాలి, టాప్ స్టిచ్ ఇది. సో ఈ పైపింగ్ పక్క నుండే రావాలన్నమాట. ఇది కరెక్ట్ గానా అటు ఇటు కాకూడదు. మొత్తం అంతా కూడా ఇలా వీడియోలో చూపించే విధంగా చివరి వరకు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే పై నుండి ఒక స్టిచ్ అయినా వేసుకుంటూ వచ్చేయాలి. ఇక్కడ నేనైతే పై నుండి ఒక టాప్ స్టిచ్ ఇంకొకటి బ్యాక్ సైడ్ తిప్పుకొని ఇలా వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే మన పైపింగ్ మొత్తం రెడీ అయిపోయినట్లే. అయితే ఇలా చివరి వరకు కూడా స్టిచ్ చేసుకున్నాను. చూడండి ఎంత నీట్ గా వస్తుందో ఫినిషింగ్ అనేది. మనం నార్మల్ పాదంతో స్టిచ్ చేసినా సరే చూడండి, లోడింగ్ పైపింగ్ అది కూడా ఎంత నీట్ గా వచ్చేసిందో. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.